నమస్కారం. సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. మంచి ఏదో చెడేదో తెలియచెప్పేది సంప్రదాయం. ఇది మేలు, ఇది కీడు అంటూ హెచ్చరించేది సంప్రదాయం. మనిషి జీవన ప్రయాణంలో వెన్నంటి ఉండేది సంప్రదాయం. మరి ఇంతటి ఘనమైన సంపదని మీకు అందించడానికి వచ్చింది సంప్రదాయం. రాశి ఫలాలు అన్నవి మన సంప్రదాయంలో ఒక విడదీయలేని భాగం. మరి ఈ వారం గ్రహాలు, అనుగ్రహాలు, వివిధ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. బ్రహ్మశ్రీ శంకరమంచి శివ సిద్ధాంతి గారు మీకు వాటిని వివరిస్తారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జూన్ 30 నుండి జూలై 6వ తారీఖు వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల ఫలితాలు. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా మేషరాశి. ఈ వారం కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రహబలం ఉన్నది. గ్రహబలం విశేషంగా యోగిస్తోంది. తగినంత మానవ ప్రయత్నం అవసరం. మీ రంగాల్లో కార్యసిద్ధి విశేషంగా ఉన్నది. ఆర్థిక లాభాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ధనధాన్య అభివృద్ధి విశేషంగా ఉంది. ధర్మ కార్యాచరణను చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్థిరాస్తి కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. మనస్సంతోషాన్ని ఇచ్చేటటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. శత్రువులపై మీదే పైచేయిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తోంది. మేషరాశి వారికి చాలా గొప్ప గ్రహబలం ఉన్న కారణం చేత వారు ఇష్టదేవత ఆరాధనతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ధ్యానం చేసినట్లయితే కుజగ్రహ అనుగ్రహం కూడా కలుగుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి శుక్రబలం చేత ఆర్థిక బలం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ సౌఖ్యం ఉన్నది. నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కలవు. శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. నష్టాలు రాకుండా బుద్ధిబలంతో ముందుకు సాగినట్లయితే మంచి ఫలితాలుంటాయి. బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఒత్తిడిలో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగండి. అంతా మేలు చేకూరుతుంది. వారాంతంలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. వృషభ రాశి వారికి గ్రహబలం తక్కువగా ఉన్న కారణం చేత ఈ వారము నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్లయితే చాలా చక్కటి శుభ ఫలితాలని అందుకుంటారు. తదుపరి మిథున రాశి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉన్నాయి. కారణం బుధగ్రహ అనుగ్రహం చాలా అద్భుతంగా యోగిస్తోంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. భూగృహ వాహన యోగాలు విశేషంగా ఉన్నాయి. బంధువుల వల్ల మేలు చేకూరుతుంది. సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పనిచేయాలి. సూర్యుడి యొక్క బలం తక్కువగా ఉన్న కారణం చేత ఉద్యోగంలో విశేషమైనటువంటి శ్రమ చేస్తే చాలా అనుకూల ఫలితాలు చేకూరుతాయి. మిథున రాశి వారు ఈ వారము సూర్య ఆరాధనతో పాటుగా ఈశ్వరారాధన చేసినట్లయితే చక్కటి ఆత్మవిశ్వాసము, దైవబలము పెరుగుతాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారము గ్రహబలం చాలా ఉత్తమంగా యోగిస్తోంది. అదృష్ట సిద్ధి ఉన్నది. అనుకున్న పనులు సొంతమవుతాయి. దైవబలం రక్షిస్తోంది. లాభంలో ఉన్నటువంటి గురుబలం సర్వదా కాపాడుతోంది. మీ రంగాల్లో విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో అనుభవంతో కూడినటువంటి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశి వారికి ఈ వారము గ్రహబలం తక్కువగా ఉన్న కారణం చేత నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ కేవలం గురుబలం మాత్రమే వీరిని కాపాడుతోంది కాబట్టి గురుబలం వీరిని దైవబల రూపంలో రక్షిస్తూ ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారికి గ్రహబలం తక్కువగా ఉన్నది. చేపట్టే పనుల్లో ఏకాగ్రతతో ముందుకు సాగాలి. శ్రద్ధగా ముందుకు సాగినట్లయితే మీ లక్ష్యాలను చేరుకుంటారు. వ్యతిరేక ఫలితాలున్నాయి. అవరోధాలని సమర్థవంతంగా ఎదుర్కొంటారు.
ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. లాభంలో ఉన్నటువంటి రవి సూర్యబలం అనుకూలంగా ఉన్నది. మౌనేన కలహం నాస్తి అన్నటువంటి సూత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగినట్లయితే సింహరాశి వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ వారం సింహరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. కన్యారాశి. కన్యారాశి వారికి అనుకూలమైన కాలంగా గోచరిస్తోంది. తలపెట్టిన పనుల్లో లక్ష్యాలను చేరుకుంటారు. కార్యసిద్ధి విశేషంగా ఉంది. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. అధికారులు మీపై ప్రశంసలు కురిపిస్తారు. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తిని వృద్ధి చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. నిరుత్సాహాన్ని కలిగించేటటువంటి సంఘటనలకు దూరంగా ఉండాలి. వారాంతంలో మేలు చేకూరుతుంది. కన్యారాశి వారు ఈ వారము లక్ష్మీ ఆరాధన చేసినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. తులారాశి. తులారాశి వారికి గ్రహబలం మిశ్రమంగా ఉంది. చిత్తశుద్ధితో చేసే పనులు విజయాన్నిస్తాయి. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వస్తు వస్త్ర ప్రాప్తి లాభాలు కలవు. భవిష్యత్ ప్రణాళికలను ఆచరణలో పెట్టడం ద్వారాగా అభివృద్ధి సొంతమవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. మీలోని నిబద్ధత మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారంలో పొరపాట్లు దొరకకుండా చూసుకోవాలి. ఈ వారము నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారము శుభప్రదమైనటువంటి కాలంగా గోచరిస్తోంది. అదృష్ట ఫలితాలున్నాయి. ధర్మసిద్ధి ఉంది. మీ రంగాల్లో కాలానుగుణంగా ముందుకు సాగండి. అప్పుడు అభివృద్ధిని సాధిస్తారు. చేపట్టిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తోంది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగండి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఉన్నది. ఈ వారము వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహబలం గోచరిస్తోంది కాబట్టి ఇష్టదేవత ధ్యానం చేసుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి మిశ్రమ కాలంగా గోచరిస్తోంది. ఉద్యోగంలో ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకునే విధంగా ముందుకు సాగండి. అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. మీ ఓర్పు సహనము మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా రుణభారం పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వారాంతంలో శుభవార్తను వింటారు. ఈ వారం మొత్తము ధనుస్సు రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం మేలైన ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారము చాలా అనుకూలమైనటువంటి గ్రహబలాన్ని పొంది ఉన్నారు. సకాలంలో పనులు పూర్తవుతాయి. కర్మసిద్ధి ఉంది. మీలోని ప్రతిభతో విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా మంచి కాలంగా గోచరిస్తోంది. వ్యాపారంలో పర్వాలేదనిపిస్తుంది. దైవబలం మిమ్మల్ని సదా కాపాడుతుంది. ముఖ్యమైన విషయాల్లో ఆశించినటువంటి ఫలితాలు సొంతమవుతాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారము మకర రాశి వారు మహాలక్ష్మి ఆరాధన చేయడం ద్వారాగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ధన ధాన్యాభివృద్ధి కలదు. ఆత్మబలంతో కర్మసిద్ధి ఉంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార యోగాలు అనుకూలంగా ఉన్నాయి. భోజన సౌఖ్యం కలదు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనవసర విషయాలు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోతే ఇబ్బందులు దరిచేరవు. ఇక్కడ కుంభరాశి వారికి ఏలినాటి శని దోషం కూడా ఉంది కాబట్టి ఆరోగ్యంపై కూడా శ్రద్ధగా ముందుకు సాగాలి. కుంభరాశి వారు ఈ వారము నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ద్వారాగా అనుకూల ఫలితాలు అందుకుంటారు. మీనరాశి. మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటటువంటి కార్యాలు మనోధైర్యంతో చేసినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా చూసుకోవాలి. అలాగే ఉద్యోగంలో కూడా పై అధికారులతో మాటలు పడకుండా, మాట పట్టింపులు లేకుండా ముందుకు సాగండి. అంటే ఎప్పటి పనులు అప్పుడే చేసుకుంటూ ముందుకు సాగినట్లయితే అనుకూల ఫలితాలు అందుకుంటారు. తోటివారిని కలుపుకుపోతే అనుకున్న ఫలితం త్వరగా సిద్ధిస్తుంది. పరిస్థితులను బాగా గమనిస్తూ అవసరాలకు తగ్గట్టుగా ముందుకు సాగండి. అప్పుడు మేలైన ఫలితాలు అందుకుంటారు. వారాంతంలో మంచి ఫలితాలున్నాయి. ఈ వారము మీనరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. సంప్రదాయం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.